నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇంకా వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ కౌన్సిల్కు హాజరైన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు మున్సిపల్ కార్మికులు తమ సమస్యలను తెలిపిన వెంటనే మున్సిపల్ కమిషనర్ను పిలిపించి కార్మికుల సమస్యలపై కమిషనర్ను అడుగ్గా నిధులు లేవని సమాధానం చెప్పారు. ఎమ్మెల్యే అధికారులను వెంటనే మేడే ఏరియర్స్ చెల్లించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. దీంతో కార్మికులు సమ్మె విరమణకు అంగీకరించారు. ఈ సందర్భంగానే ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం నుండి విధులకు హాజరవుతామని తెలియజేశారు. 3 రోజుల సమ్మెకు సహకరించిన మీడియా మిత్రులకు, కౌన్సిలర్లకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఐఎఫ్టీ జిల్లా కార్యదర్శి యాకూబ్ షావలి, ఏరియా అధ్యక్ష కార్యదర్శులు మల్లెల వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి గురునాథం, మున్సిపల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నాయని కృష్ణ, భారతి, మహేష్, సదా, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా మున్సిపల్ కార్మికులు తమ బకాయి పడ్డ పిఆర్సీ వేతనాలు 13 నెలలు పెండింగ్ ఉన్నాయి. మేడే కానుక 13 నెలలు పెండింగ్ ఉంది. పిఆర్సీ మన పిఎఫ్ 25 నెలల పెండింగ్ ఉంది. పిఎస్ఐ మార్చి నుంచి అయిపోయింది. ఇన్సూరెన్సు మార్చి నుంచి అయిపోయింది. తిరిగి ఈ సమస్యలు పరిష్కరించాలని అనేక దఫాలుగా కమిషనర్ గారు వివరించగా వాళ్ళు పెడచెవిన పెట్టడం వల్లనే, లెక్కలేనితనం చేయటం వల్లనే ఈ 3 రోజులు సమ్మె జరగాల్సిన పరిస్థితికి కారణం వాళ్ళే, ఏం కాదు. కాబట్టి ఈ 3 రోజులు సమ్మెనంతరం ఈరోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో ఇల్లందు గౌరవ శాసనసభ్యులు, ఇల్లందు గౌరవ కౌన్సిలర్లందరికీ కూడా ఈరోజు కౌన్సిల్ సమావేశంలో కార్మికుల తరఫున మాట్లాడండి, మున్సిపల్ కార్యాలయం ముందు ఒక 10 నిమిషాలు వాళ్ళని ఆపి మా సమస్యని పరిష్కరించండి అని చెప్పి వాళ్ళని సమావేశంలో పంపించడం జరిగింది. తిరిగి వారి సమావేశం ముగించుకున్నాక గౌరవ ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, చైర్మన్ గారు, మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా ఈ కార్మికుల సమస్యను చర్చించి తిరిగి ఈ కార్మికులకి మేడే కానుక 13 నెలలుగా పెండింగ్ ఉంది. పాఠశాలలు బళ్ళు తెరుచుకున్నాయి. వాళ్ళకి విద్యా సంస్థ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు ఉన్న పాలన ఇప్పుడు జీతం 2 నెలల నుంచి లేదు, 1 తారీఖు వస్తే. కాబట్టి వాళ్ళకి ఏదైనా ఒక సమస్య పరిష్కారం అయితే ఇది కాలపోయేటువంటి అవకాశం ఉంది. దృష్ట్యాగా ఎమ్మెల్యే గారు మున్సిపల్ అధికారులను వెంటనే వాళ్ళకి సంబంధించి మేడే కానుకని ఏర్పాటు చేసి సర్దుబాటు చేసి సోమవారం ఏమని చెప్పారు. దాంతో కార్మికులందరూ ఆలోచన చేసి మరి పిఎఫ్ మిగతా ఉన్నాయి విషయం పరిష్కరించిన త్వరగా ఆగస్టు కల్లా నేను క్లియర్ చేస్తాను. తిరిగి మీకు బకాయిలన్నీ కూడా నా పాలకవర్గం తిరిగి అయిపోయాం టైంలో మీ అందరికీ బకాయిలు చెల్లించే పోతానని అందరి ముంగట, కార్మికుల ముందట చైర్మన్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. తిరిగి కార్మికులతో చర్చించి ఏం చేద్దామని ఆలోచన చేస్తే ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, చైర్మన్ గారు చెప్పినట్టు విందామన్న ఆలోచన చేద్దాం. ఎట్లయినా మనకు వేరే కానుక 13,000 ఇస్తాను కాబట్టి మనం రేపు సోమవారం నుంచి ఇందులోకి హాజరయ్యామనేటువంటి తెలియజేశారు. ఈ 3 రోజుల సమ్మె సందర్భంగా మరి సహకరించిన వారందరికీ, విలేకరులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున అభినందనలు తెలియజేస్తాను, కృతజ్ఞతలు తెలియజేస్తాను. మీ సహాయ సహకారాలు ఈ కార్మికులకు ఎల్లవేళలా ఉండాలని వారిని వేడుకుంటూ రేపు సోమవారం నుంచి విధులకు హాజరవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.